తరలిస్తున్న పరిస్థితిని మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే పోలీస్ వెహికల్లో తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితిని మాత్రం ఇక్కడ అసెంబ్లీ నుండి మనం చూసుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళు టీషర్ట్ ఆదాని రేవంత్తో కూడిన ఫోటోలతో ఉన్న టీషర్ట్లు ధరించడం, మొత్తానికి అసెంబ్లీలోకి గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించి అనంతరం అసెంబ్లీకి వెళ్తున్న తరుణంలో పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం అసెంబ్లీ నుంచి చూస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో పోవడానికి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిందో అర్థమైతలేదు. మాకైతే స్టిక్కర్ లేదు, ఏం లేదు. వాస్తవాలు మాట్లాడితే భరించలేకపోతుంది ప్రభుత్వం. ఇది పరిస్థితి. వాస్తవాలు మాట్లాడుతందుకు అంటే అసెంబ్లీలో ఏదైతే నిలదీస్తామనే ఉద్దేశంతో ఈరోజు అరెస్టులకు పూనుకుంది అధికార పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి అసెంబ్లీ నుండి ఎంట్రన్స్ నుండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో ఎక్కించుకొని తరలించిన పరిస్థితిని మనం అసెంబ్లీ నుండి చూస్తున్నాము. ఈరోజు ప్రజలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఇంత దారుణంగా అసెంబ్లీకి కూడా పోకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా తొందరలోనే ప్రజలే బుద్ధి చెప్తా ఉంటారు. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఈరోజు మార్చి కాంగ్రెస్ తల్లిగా మార్చినటువంటి నాయకులు దాన్ని నిరసనగా ఈరోజు పెడతామంటే కనీసం అసెంబ్లీలో కూడా పోకుండా మాకు అడ్డుపడతా ఉన్నారు. ప్రధానంగా ఆదాని రేవంత్తో ఉన్న టీషర్ట్లు ధరించినందుకే నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు అసెంబ్లీలోకి అని అంటున్నారు పోలీసులు. అవును, మరి కలసమైన మరి వాళ్ళ దోస్తి కొరకు ఇవన్నీ ప్రజలకు తెలియాలనేదే కదా మనకు నిరసన. అక్కడేమో రాహుల్ గాంధీ అక్కడ వ్యతిరేకిస్తారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారేమో దోస్తి కలుపుతా ఉన్నారు. మరి దానికి వారికి సమాధానం చెప్పాలని చెప్పేసి నిరసన కార్యక్రమం. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఈ రోజు అసెంబ్లీలో మీరు ప్రధానంగా బీఆర్ఎస్ తరఫున వాయిస్ ఏమి వినిపించాలనుకుంటున్నారు? మీరే చూస్తారు కదా, తొందరలో చూస్తారు. ఇవ్వరు కాకుండా రేపైనా కానీ అసెంబ్లీలో